హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పనికిరాని పాత జీన్ ప్యాంట్ క్లాత్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈవేళ వీడియోలో చూసేద్దాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని క్లాత్ సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక బ్యాంగిల్ని ఉంచుకొని ఇలా రౌండ్గా సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ కోసం 3 సర్కిల్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న ఈ 3 సర్కిల్స్ని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్స్ని కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని ఇలా మనం ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో అటువైపు ఇలా పైకి కిందికి గుచ్చుకొని కుచ్చిళ్ళ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్కి ఒక పెటల్ రెడీ అయినట్టు ఇప్పుడు మిగతా వాటిని కూడా గుచ్చుకోవాలి. ఒక ఫ్లవర్కి ఎన్ని పెటల్స్ కావాలనుకుంటున్నారో అన్నిటినీ ఇలా తయారు చేసుకోవాలి. నేను మొత్తం 5 తీసుకుంటున్నాను. ఇలా 5 పెటల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ పెటల్ని ఫస్ట్ పెటల్తో ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దారాన్ని వెనక వైపు గుచ్చుకొని వెనక వైపు ఒక ముడి వేసుకోవాలి, మనకి ఊడిపోకుండా ఉండడం కోసం. వీటన్నిటిని గట్టిగా దగ్గరికి టైట్ చేసుకొని వెనక వైపు ముడి వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. అదేవిధంగా మరికొన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకున్నాను. ఇలా కొన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో గ్లూ గన్తో బటన్స్ని అతికించుకోవాలి. మనం నార్మల్గా షర్ట్స్కి అవి యూజ్ చేసే బటన్స్నే మిడిల్లో అతికించుకుంటే బాగుంటుంది. ఇవి లేనట్లయితే మీరు ఏవైనా పూసలు కానీ హాఫ్ బీడ్స్ కానీ అతికించుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటికీ అతికించేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక చిన్న పాట్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా దీనిపైన మరొక పెద్ద ఫ్లవర్లా కూడా డ్రా చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పాట్కి కలర్ వేసుకుందాం. నేను ఇక్కడ వైట్ కలర్ వేసుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆరడానికి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక A4 షీట్ వైట్ కలర్ పేపర్ని తీసుకొని దాన్ని అడ్డంగా ఇలా 5 పార్ట్స్ చేసుకుంటున్నాను. ఇలా 5 పార్ట్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న స్టిక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని చివర ఫెవికాల్తో అతికించేసుకొని స్టిక్స్ లాగా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఇలా స్టిక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ని ఇలా మిడిల్లో ఏదైనా ఫెవికాల్ బాటిల్ కానీ లేదంటే పెన్ కానీ ఉంచుకొని ఇలా బెండ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకేలాగా బెండ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కార్డ్బోర్డ్కి మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని అతికించేసుకోవాలి. ఇక్కడ మొత్తం నేను 7 ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టుకున్నాను. వాటన్నిటిని ఇలా అతికించేసుకోవాలి. దీని తర్వాత మనం బెండ్ చేసుకుని పేపర్ స్టిక్స్ని కూడా ఇలా సైడ్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోండి. ఇలా అతికించుకోవడం కోసం చివర్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా అతుక్కుంటాయి. ఇప్పుడు పాట్కి అటు ఇటు వచ్చేటట్టుగా ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు ఒక సాటిన్ రిబ్బన్ తీసుకొని ఈ పాట్కి ఇలా ముడి వేసుకోవాలి. మీ దగ్గర ఈ రిబ్బన్ లేనట్లయితే ఒక రెడ్ కలర్ పేపర్నైనా డైరెక్ట్గా అతికించేసుకోవచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.